రైతులు మేము చెప్పే ఈ యొక్క సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు వారి యొక్క పొలాలని చూసుకుంటూ, పంటలను చూసుకుంటూ వాటికున్నటువంటి తెగుళ్ళు గాని, పురుగులు గాని ఆశించినప్పుడు వాటిని తక్షణమే దాని మీద చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు ఈ యొక్క అపరాల పంటల్లో కూడా అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. కృష్ణా జిల్లా ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతు సోదరులను ప్రోత్సహిస్తూ నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు దోహదపడుతోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ విజ్ఞాన కేంద్రం 39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త వంగడాలను ఇక్కడ ప్రదర్శించడం, మహిళలకు వృత్తి నైపుణ్య విభాగాల్లో శిక్షణ ఇవ్వడం, గ్రామీణ యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం, పండ్లు, కూరగాయలు పండించేందుకు తగిన సలహాలు ఇవ్వడం, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయటం వంటి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని డాక్టర్ పి. శ్రీలత తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలను వారి మాటల్లోనే విందాం. ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల అనేది మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మనకి 2012 జూలై 1 నుంచి ప్రారంభించబడింది. ఇది ఇక్కడ మనకి 39 ఎకరాలలో మనకి కృషి విజ్ఞాన కేంద్రం అనేది స్థాపించబడింది అన్నమాట. ప్రస్తుతానికి ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం కింద మనకి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ, సీడ్ గోడౌన్స్ కానీ, మళ్ళీ ఫార్మర్స్ హాస్టల్ అనేవి కన్స్ట్రక్షన్లో ఉన్నవి మనకి. అదేవిధంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది అందరికీ తెలిసిందే. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద ఫైనాన్షియల్ గా మనకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ ఏమో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రంలో ముఖ్యమైన మనకి ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే ఆన్ ఫార్మ్ ట్రయల్స్, మళ్ళా ఎఫ్ఎల్డీస్ అంటే డెమాన్స్ట్రేషన్స్, మనకు ఉన్నటువంటి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని, యూనివర్సిటీ డెవలప్ చేసిన టెక్నాలజీని రైతుల పొలాల్లో పరీక్షించటం అనేది మెయిన్ గా మనం చేస్తూ ఉంటాము. అదేవిధంగా మరలా రైతులకి మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, డెమాన్స్ట్రేషన్ కానీ చేసే వాటిలో ట్రైనింగ్స్ ఇవ్వటము, వాళ్ళకి డెమాన్స్ట్రేషన్స్ చేసి చూపించడం, మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ కానీ, ఏదన్నా కొత్త వంగడాలు ఏదైనా క్రాప్స్ లో వివిధ పంటల్లో కొత్త వంగడాలు ఏమైనా వస్తే వాళ్ళ యొక్క పొలాల్లో పరీక్షించటము, వాళ్ళకి వాటి గురించి సలహా ఇవ్వటము, ఇలాంటి కార్యక్రమాలు కూడా విస్తరణ విభాగం కింద చేస్తూ ఉంటాము. అదే విధంగా రైతులకే కాదు, మనకి ఉమెన్ కొంతమంది మహిళలకి అభ్యుదయంగా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళు ఫైనాన్షియల్ గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏమైనా డెవలప్ చేసుకోవాలి అంటే కూడా వాళ్ళకి స్కిల్ బేస్డ్ అన్నమాట, వాళ్ళకి నైపుణ్యతతో కూడినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా రూరల్ యూత్ మనకి ఇప్పుడు ఎక్కువగా మనకి గవర్నమెంట్ కానీ, మనకి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి గవర్నమెంట్ కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ మనకి ఎక్కువగా ఎంఫసిస్ ఇస్తుంది. ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉంటారో రూరల్ యూత్